ముందు ఒక రోజు ముందు గో బ్యాక్ మోదీ గారు ఏం చేశారు, మోదీ గారు బీజేపీ పార్టీ ఒకటే నిలబడితే ఏ విధంగా గెలుస్తుందని ప్రశ్నించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలందరూ కూడా ఇది కనువిప్పుగా నేను చెప్పదలుచుకున్నాను. విపక్షాలు ఓర్వలేకుండా కనీసము శాసనసభకు శాసన మండలికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విపక్ష పార్టీ ఈరోజు ప్రశ్నించడం సిగ్గుచేటు చాలా. అదే విధంగా అసెంబ్లీకి రమ్మంటే రారు, బయట నుండి ప్రశ్నించేటువంటి వైసీపీ శాసనసభ్యులకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు ఏదైనా చేతనైతే అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించి ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇలా చేతకానితనంతో ఈరోజు అదే అసెంబ్లీకి రాని వాళ్ళు ఈరోజు మోదీ గారు వస్తారంటే మోదీ గారికి వచ్చినట్టు కారణకు వచ్చారు. ఇది సిగ్గుచేటు కదా. మోదీ గారు వస్తారంటే మా వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వచ్చి నిలబడ్డారు సభలో. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు అసెంబ్లీలో ఏమనుంటే అసెంబ్లీలో వచ్చి సమస్యలను పరిష్కరించే దిశగా రావాలి. కానీ ఈరోజు ఊకే బయట నుండి కూటమి ప్రభుత్వం ఏం చేస్తలేదు, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తలేదు అనేటువంటిది మంచి పద్ధతి కాదు. మీ ధోరణి మార్చుకోవాలనే సందర్భంగా ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నేను ఎన్డీఏ కూటమి తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మరి మన మోదీ గారు వస్తున్న సందర్భంలో ఆదోని పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ చెందిన నాయకులు కొంతమంది మరి కమ్యూనిస్ట్ పార్టీల ఉనికి కోసం నరేంద్ర మోదీ గారి పర్యటననే ఈరోజు వారు మరి విమర్శించడం జరిగింది. దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలు ఇచ్చే తీర్పు మరి కమ్యూనిస్ట్ పార్టీలు కనీసం ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే గుండె సున్నా. వీరు భారతీయ జనతా పార్టీని దేశ ప్రధాని విమర్శించే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకోసం అంటే ఇది ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు ఎక్కడ ప్రజల మద్దతు చేరుకునే విషయంలో మీరు విఫలమయ్యారు. ఈరోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో మరి ప్రజల మన్ను పొందుతూ విపరీతంగా మరి ప్రజల ఆశీర్వాదంతో అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంటే ఏదైనా సరే భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు విమర్శిస్తే కనీసం మరి ఈరోజు వారి ఉనికి కోసమే విమర్శిస్తున్నారు తప్ప వారికి ఎక్కడా ప్రజల్లో ఆదరణ లేదని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ ఈరోజు వారి మరి అన్నగారు చెప్పిన విధంగా అసెంబ్లీలో వెళ్ళి ప్రజా సమస్యలు మరి ప్రశ్నించాలి తప్ప ఈరోజు మా ప్రధానమంత్రి గారు వస్తే మరి వారి యొక్క మరి ఫోటో షో కోసం ఇక్కడ దొడ్డిదారణ వచ్చి మరి వారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు ప్రజలు ఇచ్చింది ఏదైతే మరి అసెంబ్లీలో ఉండి ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజలు ఓట్లు వేసి 11 సీట్లు ఇచ్చినారు మీకు. అక్కడ అసెంబ్లీలోకి పోరు, ఇక్కడ బయట ఉండి విమర్శిస్తున్నారు తప్ప మరి ప్రజలకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అందరికి ప్రధానమంత్రి కాదని లేదు. కానీ మొన్న ప్రధానమంత్రి కలిసిన విషయంలో కొంతమంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొన్ని లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు మా ఉదాహరణకు మన వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చాలని చెప్పేసి ప్రధానమంత్రికి లెటర్ ఇచ్చామని చెప్పి సోషల్ మీడియాలో అలసట చేసుకున్నారు తప్ప అసెంబ్లీలో ప్రజలు ఇచ్చిన ఒక ఓటు ద్వారా ఇచ్చిన అవకాశాన్ని మీరు ప్రజల్లో మరి అసెంబ్లీ ఎందుకు అడుగురా అని చెప్పేసి కూటమి పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం.